ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు ప్రభా, ఎలాంటి హృదయం కలిగి ఉన్నారని చాలా ముఖ్యం. మీరా ప్రభా, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నాలో ఏకీపించుతారు వారి మధ్య ఉంటారని. అయ్యా, ఇద్దరు ముగ్గురి కంటే ఎక్కువ ఉన్నాము ప్రభా, మా మధ్యలో మీరున్నారు, మీకు స్తోత్రాలు. మరి ఈరోజు ప్రభా, మీ చిత్తం పరలోకంలో ఏమైనదో దాన్ని భూలోకంలో మేము ఈ విధంగా నెరవేర్చడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. మీ చిత్తమే సిద్ధింపచేసి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా జెస్సీ ఒక్కడే కొడతా చెప్పట్లేదు, గట్టిగా హల్లెలూయా. మీ అందరికీ మట్టల ఆదివారం ఇడే మీరు లేవు మట్టలీడా, మీ అందరికీ మట్టల ఆదివారం యొక్క శుభములు ఆశీర్వాదములు కలుగునుగాక. ఈరోజు మట్టల ఆదివారం. ఈ దినం యొక్క ప్రత్యేకత ఏం చెప్పండి? ఏమి ఈరోజు మట్టల ఆదివారం అందరు చేస్తారు, క్రైస్తవులు అందరు ఈరోజు మట్టల ఆదివారం చేస్తారు. కొంతమంది టెంకాయ మట్టలు పట్టుకుంటారు, కొంతమంది అవేమి తాటి చెట్లు మట్టలు పట్టుకుంటారు, ఇంకొంతమంది ఆ టెంకాయ మట్ట తీసుకొచ్చి దాన్ని చీల్చి సిలువ చేసుకొని ఆ సిలువ తెచ్చి ఇంట్లో పెట్టి సంవత్సరం అంతా అయిపోయినాక వచ్చే సంవత్సరం బూడిద బుధవారం, ఏం వారం? బూడిద బుధవారం రోజు దాన్ని కాల్చి ఆ బూడిద తీసుకొని సిలువ వేసుకొని, లేని ఆచారాలు. నేను చెప్పిన అది తెలుగులో భస్మ బుధవారం, మన ఇంగ్లీష్లో కదా యాష్ వెడ్నెస్డే. ఏం వెడ్నెస్డే? యాష్ వెడ్నెస్డే. సన్యాసి రాసుకుంటే రాలేదేమి? బూడిదే. వాళ్ళు ఏడ తీసిన బూడిద. నాకైతే తెలియదు, బైబిల్లో ఎక్కడ బూడిద లేదు, కానీ మరి బూడిద చాలామంది రాసుకుంటున్నారు. మరి పాత నిబంధనలో ఉండేది బూడిదే. పాత నిబంధనలో బూడిద ఎందుకు వాడతారంటే కష్టానికి, బాధలకి. ఉపవాసం చేసినప్పుడంట వారు గోనపట్ట కట్టుకొని బూడిదను వేసుకొని కాదు, పోసుకొని ఏం చేసి రాసుకొని కాదు, మళ్ళా ఊరికి ఇట్లా రాసుకునేది కాదు, బూడిదను పోసుకొని వారు ప్రార్థన చేయుచుండిరి. అందుకే బూడిదకు బదులుగా పూదండను, గోనపట్టకు బదులుగా చూడండి, దేవుడు బూడిదను మార్చి మంచి పూదండ ఇస్తాడు. గోనపట్టకు బదులుగా ఉల్లాస వస్త్రం, సంతోషాన్ని ఇస్తాడు. ఇవి ఇస్తే ప్రజలు మాకొద్దు ప్రభా, మాకెందుకు ప్రభా, అవి నీకే ఉన్నిలే ప్రభా, మేము ఇట్లే ఉంటాంలే ప్రభా అని చాలామంది దేవుణ్ణి నుండి దూరంగా ఉంటారు. మరి నేను ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు మత్తయి సువార్త 21 అధ్యాయంలో మట్టల ఆదివారం ఉంటుంది. ఈ మట్టల ఆదివారం నేను చదువుతున్నప్పుడు అక్కడ వాళ్ళు అన్ని చెట్లు నరుక్కొని ఇచ్చారంట. ఈత మట్టలు పట్టుకొని, ఈ యొక్క ఖర్జూరం మట్టలు పట్టుకొని వాళ్ళు ఏం పాడారు? హోసన్నా హోసన్నా అని పాడారు. ఇంకా వేరే చెట్ల కొమ్మలన్నీ తీసుకొచ్చి నరుక్కొని వచ్చి వాళ్ళు అక్కడ వేసారంట. అది ఒక్క చెట్టు మాత్రం దూరంగా ఉందంట. చదివారు ఎప్పుడు బైబిల్లో? మట్టల ఆదివారం రోజున ఒక్క చెట్టు చాలా దూరంగా ఉందంట, ఒంటరిగా ఉందంట. కలవట్లేదు ఎవరితోనూ. అదేమనుకుంటుందంటే, నేను అందంగా ఉన్నాను, నేను బాగున్నాను, నా ఆకులు బాగున్నాయి, నేను పచ్చగున్నాను, నాకెందుకు యేసు ప్రభు, నేనెందుకు ఈ పాట పాడాలా, నేనెందుకు ఓసన్నా అనాలా, అందరూ నా దగ్గర రావాలా? ఎందుకంటే అది పాత నిబంధనలో చాలా ప్రాముఖ్యమైన చెట్టు. ఒక రోజున యెషయా ఒకటి చెప్తాడు, హిజ్కియా రాజుకి రోగం వస్తే ఆ చెట్టు యొక్క రసమును పిండి దాని ఆకులు కడితే వాడి రోగం బాగా అయిపోతుంది. అంటే అర్థం ఏమి? ఇప్పుడు ఆ చెట్టుకి అంత ప్రత్యేకత ఉంది. ఆ చెట్టు పాత నిబంధనలో అనేకమైన విషయాలను గుర్తిస్తుంది. ఆ చెట్టుకి కొన్ని ఏమంటారు, అవార్డులు రివార్డులు కూడా ఉన్నాయి బైబిల్లో. అయితే ఆ చెట్టు పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అందంగా ఉంది. ఎట్లుంది? అది చాలా అందంగా ఉంది చెట్టు, బాగా గుబురుగుబురుగుబురుగా ఉంది. అది అనుకుంది, నేను ఫలిస్తున్నాను, నేను పచ్చగున్నాను, ఇంకా నాకు ఏమి. యాక్చువల్గా చెప్పాలంటే మీరు అర్థం చేసుకోండి, ఈ మట్టల ఆదివారం ఒక ప్రత్యేకత ఏం తెలుసా? విడుదల. అందరూ చెప్పండి, విడుదల, బిడుగడే. ఈ మట్టల ఆదివారం రోజున మనము చేయవలసిన పని ఏం తెలుసా? విడిపించాలి. మనం క్రిస్మస్కి బంధువులు పిలుచుకొస్తాం,
పుట్టినరోజులు బంధువులు పిలుచుకొస్తాం, పెళ్ళిళ్ళు బంధువులు పిలుచుకొస్తాం. అయితే ఈ పండక్కి మనం పిలుచుకురావాలి ఎవరిని? కట్టవేయబడి ఉన్న వారిని. ఎవరిని చెప్పండి? ఏమిటో కట్టవేయబడ్డారు? రోగాలతో, బాధలో, శ్రమలో, దుఃఖములో, కన్నీటితో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు కొంతమంది. బయటికి రారు, కనిపిరు. పైకేమో బాగుంటారు. పైకి ఎంత బాగుంటారంటే అబ్బబ్బబ్బ ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు తప్ప ఎంత బాగుండారు. అందరి కళ్ళు వాళ్ళ మీదే ఉంటాయి. అయితే లోపలికి దూరితే అర్థమవుతుంది ఎట్లా ఉంది పరిస్థితి అని. ఈ చెట్టు చూడండి, ఒకసారి అందరూ చదువుకుందామంట. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. చూడండి, ఈ ఖర్జూరపు మట్టల ఆదివారం లేకుంటే వేరే చెట్లన్నీ తీసుకొచ్చి వేశారు. అన్నిటి మీద దేవుడు నడిచాడు, వాటిని ఆస్వాదించాడు. ఏమంటారు, ఆయన నడిచినటువంటి లేక ఆయన తాకినటువంటి, ఆయన ముట్టినటువంటి అన్నీ దీవించబడ్డాయి. అయితే మరుసటి రోజు ఉదయం యేసుప్రభు మరలా దేవాలయానికి వస్తూ ఉన్నాడు. వస్తున్నప్పుడు యేసుప్రభుకి ఏమని చెప్పండి, నిన్ననో మొన్ననో రాజపాషుడు పెట్టింది ఆయన ఆకలి తీర్చుదువా అని. అమ్మ అనుకుంటా మెసేజ్ పెట్టింది, అమ్మ షార్ట్ మెసేజ్ పెట్టిన నిన్న అనుకుంటా, నిన్ననే ఆయన ఆకలి తీర్చుదువా. ఇప్పుడు నా ప్రశ్న కూడా అదే, ఆయన ఆకలి ఎంతమంది తీరుస్తారు? కొన్నిసార్లు మనుషులు ఆకలి తీర్చలేము మనం. కొన్నిసార్లు మనుషులు ఆకలి తీర్చలేము, ఎంత పెట్టినా మనిషి తృప్తి ఉండదు. కొన్నిసార్లు ఎట్లా ఉంటారన్నమాట, మనుషులు చూడడానికి బక్కగా అసలు ఏం అమాయకులుగా ఉంటారు. అది ఇక్కడ పరిస్థితి ఏం తెలుసా, ఈ చెట్టు అంట ఒంటరిగా ఉందంట, ఇళ్ళలో కలవట్లేదు. అక్కడ ఖర్జూరపు మొక్క ఏమని మట్టలు ఉన్నాయి, వేరు వేరు ఈత చెట్లు ఉన్నాయి, వేరే వేరే చెట్లన్నీ తీసుకొచ్చి పరిచారు. అది ఇదొకటి సపరేట్గా ఉందంట. ఈ సపరేట్గా ఉన్న చెట్టు దగ్గరికి యేసుప్రభు వచ్చి ఇది నా ఆకలి తీరుస్తుందేమో అనుకున్నాడంట. ఈ చెట్టు నా ఆకలి. ఒకరోజు ఆయన అంటుండే, యేసుప్రభుకి తెలియదా, ఆయన ఏమంటాడు, పలకగా అన్ని చెట్లు ఏమి పండే కదా, అన్ని చెట్లు ఆయన గురించి తెలుసు కదా, ఆయనకు రహస్యంగా దాచి ఉంచబడినది ఏది లేదు కదా. మరి ఎందుకు యేసుప్రభు ఆ చెట్టుని వచ్చి ఆ చెట్టులో పండు ఉందో లేదో అని ఎందుకు వెతకాలి? చాలామందికి తెలియని రహస్యం ఏం తెలుసా, ఇది ఒక్క చెట్టే కాలమందును అకాలమందును ఫలం ఇచ్చే చెట్టు. కాలమందును అకాలమందును అంటే సమయమందును, దేవుడు చెప్పేదే, మీరు సమయమందును అసమయమనందును ఫలించేవారు ఉండాలి. ఎందుకంటే నేను ఎప్పుడు వస్తానో తెలియదు మీకు. హీ మే కమ్ ఎనీ టైం. ఆయన ఎప్పుడైనా రాగలడు. పగలు వస్తాడో తెలియదు, మధ్యాహ్నం వస్తాడో తెలియదు, రాత్రి వస్తాడో తెలియదు. అందుకే ఆయన అంటాడు, మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు అంట ఇద్దరు ఏమంటారు, ఇంకిద్దరు పండుకొని ఉండగా, ఇంకిద్దరు పొలంలో ఉండగా, ఇంకిద్దరు బట్టలు ఉతుకుతుండగా. అంటే చూడండి, టైంలు వేరే వేరే ఉంటాయి, పొద్దున మధ్యాహ్నం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ నాలుగు దిక్కులు టైంలు వేరే వేరే ఉంటాయి. ఇప్పుడు మనకి ఎంత టైం, ఇప్పుడు 12 అయింది. ఇజ్రాయెల్ ఇప్పుడు ఇంకా 9 గంటలే, పొద్దున 9 గంటల వాళ్ళకి. ఇంకా న్యూజిలాండ్లో అప్పుడు సాయంత్రం 6 గంటలు అవుతుంది. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు వాళ్ళు నిద్రపోయే టైం ఇప్పుడు వాళ్ళకి రాత్రి 9 అవుతూ ఉంటుంది, పండుకొని పోతూ ఉంటారు. అందుకన్నాడు, ఇద్దరు పండుకొని ఉంటారు, ఇద్దరు ఏమంటారు ఇసర్రాయి తిరుగుతూ ఉంటారు, ఇద్దరు బట్టలు దిగుతూ ఉంటారు, ఇద్దరు పొలం. అంటే వేరు వేరు టైంలు అవి, ఒకే టైం కాదు. ఏ టైంలో వస్తాడో తెలియదు, ఏ టైంలో ఆయనకు ఆకలి అవుతుందో తెలియదు. కొన్నిసార్లు మనం చూడండి, ఎప్పుడు పడితే అప్పుడు అన్నం తింటాం. మరి మనకే అట్లుంటే మరి దేవుడి కంట ఎప్పుడు ఆకలి అవుతుందో తెలియదు. మట్టల ఆదివారంలో నేను చెప్పింది ఏం తెలుసా, ఆ గాడిదలు నాకు కావాలని చెప్పండి. అది ఇప్పుడు అక్కడ కాదు, ఆయనకు ఆకలి అయింది, ఆయనకు భోజనం కావాలి, పండు కావాలి. అన్ని చెట్లు యేసుప్రభు దగ్గరికి వచ్చాయి. ఆ చెట్ల మీద ఆయన నడిచాడు, గాడిద నడిచింది, ఊరేగారు, పాటలు పాడారు. అయితే ఒక్కటి మాత్రం దూరంగా ఉంది. ఆ చెట్టే నాకు ఇష్టమైన చెట్టు, కానీ దేవుడు ఇష్టమైనది అది. ఆ చెట్టు పేరు అంజూరపు చెట్టు. ఏమిటి ఆ పేరు? ఈ అంజూరపు చెట్టుని యేసుక్రీస్తు వారు ఇజ్రాయేలు జనాంగాన్ని పోల్చారు. ఇజ్రాయేల్ చూడండి, అన్నిటిలో వారు ముందుంటారు, వారు పచ్చిగా ఉన్నారు, ఫలిస్తున్నారు, అభివృద్ధి చెందుతున్నారు.
కొన్నిసార్లు చూసుకుందామంట. ఇజ్రాయెల్ వచ్చిన ఫస్ట్ అది 18వ వచనం. చూడండి, ఆకులు మాత్రమే ఉన్నాయంట. చాలు ఇంక ముందుకు వద్దులే. ఆయన వచ్చాడు, చూశాడు, ఆకులు మాత్రమే కనిపిస్తున్నాయి. యాక్చువల్గా చూడండి, అన్ని చెట్ల ఆకులు ల్యాండాయి. యెరూషలేములో యేసుప్రభు వస్తుంటే ఆయన పాదాల దగ్గర పడ్డాయి. ఇది ఒక్కటే సపరేట్గా నిలబడింది. గర్వానికి సూచన. ఏం చెప్పండి? గర్వానికి సూచన. అంజూరపు చెట్టుకి భలే గర్వం. వీడికి ఎంత ముండ్లు ఉన్నా కూడా తగ్గించుకొని పడిపోయిన కిందికి. అయ్యా, మేము ఎంతోమంది గుచ్చుతామయ్యా, ఎంతోమంది బాధ పెడతామయ్యా, అయితే నీ ముందు మేము ఏం చేసుకోలేమయ్యా. ఇట్లా ఇట్లా ముట్టుకొని తిని ఒకటి ముట్టుకొని చూద్దామంట. అంత పొగురుపోతు చెట్లే ఆయన ముందు సాష్టాంగ పడితే, ఈ చెట్టు అంట ఒంటరిగుండి ఆయనే నా దగ్గరికి వస్తాడులే, ఆకలైనప్పుడు చూస్తాంలే, ఆయనే నా దగ్గర రానులే. ఎందుకంటే నేనే కదా ఆదాముకి అవ్వకి ఏం చేసింది? మానం కాపాడింది. ఆదాము అవ్వలు మానం కాపాడింది ఎవరు? నేనే. నేను కనుక ఆ రోజు తోటలో లేకుంటే వాళ్ళు ఏమైపోతుండ్రో ఏమో. గర్వం. నేను లేకపోతే ఏమైపోతుందో, నేను ఉంటేనే కదా, నేను వస్తేనే కదా. అది కాదు, నీవే రాకపోతే. చూడరా, ఆయన రాకపోతే ఏమై ఉండేవారు మనమందరూ? యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కిందట నరావతారిగా ఈ భూలోకానికి రాకుండా ఉండింటే మనం ఏమై ఉండేవారం? మన పరిస్థితి ఏమి? మనందరి నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక్కరి నిమిత్తమే కదా, అందరి నిమిత్తం వచ్చాడు. అందరి పాపాల కొరకు ఆయన ఒక్కసారి మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ రోజు లేచాడు. అది ఇక్కడ ఈ వచనం అర్థం చేసుకోవాలి మనం. అందరూ కలిసి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి సాష్టాంగపడి, అయ్యా నువ్వు నడిచిపోతే, నువ్వు మమ్మల్ని దాటిపోతే మేము దీవించబడతామని అందరూ తగ్గించుకున్నారు. ఈ అంజూరపు చెట్టు ఆ మట్టల ఆదివారం రోజున ఒక్కటే సపరేట్గా ఉందంట. అయితే యేసుప్రభు ఏం చేశాడు? దాన్ని శపించాడు. ఏం చేశాడు యేసుప్రభు? శపించాడు. శపించిన తర్వాత ఏమైంది? అది వాడిపోయింది, ఎండిపోయింది. అయితే మీకు ఒక శుభవార్త మనం చెప్తాను, అర్థం చేసుకోండి. ఆ ఎండిపోయిన చెట్టుని యేసుప్రభు వదిలిపెట్టి పోలే. మనం అనుకుంటాం ఆయన వదిలిపెట్టిపోయాడు, అది ఎండిపోయింది, దాన్ని ఆయన వదిలిపెట్టిపోయాడు. వదిలిపెట్టేవాడు కాదు ఆయన. అంజూరపు చెట్టు యేసుప్రభుకి చాలా ఇష్టమైన చెట్టు. యెషయా గ్రంథంలో ఉంటుంది, మరి కొత్త నిబంధనలో అదే మాట ఉంటుంది తెలుసా? యెషి మొద్దు చిగురించినప్పుడు వసంతకాలం అని తెలుసుకొనుడి. ఈ మొద్దు మరలా చిగురించాలి. ఈ ఒంటరిగా ఉన్న చెట్టు, ఈ ఒంటరిగా ఉన్నటువంటి ఈ చెట్టు ఎండిపోయింది. దేవుడే దాన్ని శపించాడు. ఎందుకంటే అది గర్వించింది. ఇశ్రాయేలులందరినీ దేవుడు ప్రేమించాడు, ఎన్నుకున్నాడు, గొప్ప చేశాడు, ఆస్వాదించాడు. ఒకసారి చూడండి, నేను మీకు మనం చెప్పాను ఒక 3 పట్టణాల గురించి, నేను తర్వాత చెప్తాను మీకు. కానీ అది రోజు నేను ముగించింది, కానీ ఒక మాట చెప్తాను అంతే. యెషయా గ్రంథము 22వ అధ్యాయం 19వ అధ్యాయం. యెషయా 19 20వ వచనం, 19 24వ వచనం. బేగా 19వ అధ్యాయము 24వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నా జనమైన ఐగుప్తులారా, నా చేతుల పని అశ్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించెను. ఇది మాట చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా, చూడండి, ఇక్కడ మూడు రకాలటువంటి దేశాలు, 3 రకాల జనాలు ఉన్నారు.
మొదటి వారిని ఏమంటున్నాడు? నా జనమైన, మనమందరూ ఆయన జనం, మనమందరూ ఆయన జనం. ఐగుప్తు అంటే ఎవరు? లోకంలో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు, శాపంలో ఉన్నవారు. రెండోవారు వాళ్ళు ఏమన్నాడు? వాళ్ళని దేవుడు తన చేతిలో చేసినటువంటి అశ్షూరులు. ఎవరు వాళ్ళు? దేవుడు ఎక్కడ చేశాడు ఆదాముని? ఎక్కడుంది ఏదేను? అశ్షూరు. ఈరోజు అదే యుద్ధం జరుగుతున్నటువంటి దేశం. ఈరోజు ఇజ్రాయెల్ ఏ దేశంతో యుద్ధం చేస్తుందో ఆ దేశంలోనే దేవుడైన యెహోవా ఆదాము అవ్వల్ని చేసిన పట్టణం అది. ఆయన తన చేతులతో చేసిన ఆ జనము దేవుడి వైపు తిరిగిపడ్డారు. మూడో జనం ఎవరు? స్వాస్థ్యము. ఇజ్రాయేలు నా స్వాస్థ్యము. ఇజ్రాయేల్కి సొత్తు. ఇప్పుడు ఆయనకి ఒకరేమో ఆయన జనం, ఇంకొకరేమో ఆయన చేతులతో చేయబడ్డ జనం, మరి మూడో వాడేమో స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యానికి ఇప్పుడు గర్వం వచ్చింది. ఇప్పుడు బంగారుకి భలే గర్వం కదా. ఇప్పుడు బంగారుకి దినము దినము రేట్ ఎక్కుతుంది బంగారుకి. నేను చెప్తాను కదా, దేవుడు సంఘాన్ని ఈ బంగారుకే పోల్చినాడు, ఈ బంగారుని ఆడవాళ్ళకి పోల్చినాడు, మగవాళ్ళు ఇనుముకి పోల్చినారు. ఈ ఇనుము ఆడనే ఎవరు ముట్టుకోరు, దీన్ని ముట్టుకుంటారా? ఒక్కొక్కటి 70 కేజీలు 80 కేజీలు ఉంది ఇనుము. ఈ ఇనుముని ఎవడు ముట్టడు. ఆడపిల్ల ఇంతే ఉందనుకో, 2 కేజీల పిల్ల 3 కేజీల పిల్ల బయటికి పోతే అమ్మా బంగారు జాగ్రత్త అంటాం. ఇది చెప్పండి, దేనికి విలువ ఎక్కువ? స్వాస్థ్యం దేవునికి, బంగారు మీరు ఏమంటారు? బిడ్డని అమ్మా బంగారు అంట, కొడుకుని ఈ మొద్దు నా కొడుకు అంట, ఈ మొద్దు నా బిడ్డ అంటాడు. ఎవడో చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఆడపిల్ల ఇది మొద్దు బిడ్డ సార్ అంటారా? ముద్దు బిడ్డ అంటారు కానీ మొద్దు బిడ్డ అని ఎవడు అంటాడు? ఇది మొద్దు, దున్నపోతు, ఇనుము. ఇది ఇనుము, అది దున్నపోతు, అది మొద్దు. అది ఇవి 3 ఉంటేనే బంగారుకి. మొద్దు ఉంటేనే బంగారు కాగేది, ఇనుము ఉంటేనే అందాలను చూచి. ఇది అయింది ఇప్పుడు దాని పని. అందంగా ఉంది, మైమర్చిపోయింది, ఒంటరిగా ఉంది. ఆడ నన్ను బాగుండాను, నన్ను పచ్చిగా ఉండాను, నేను అట్లుండాను, నేను ఇట్లుండానని అనుకుంటుంది. కాబట్టి ఈ రోజున మనం ఒకటి ఆలోచించుకోవాలి. ఈ బంగారు వస్తువులు, ఈ యొక్క వజ్రాలు, వైడ్యురాలు అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని వాక్యం. అశ్షూరీయులు, ఇజ్రాయేలీయులు, తర్వాత ఐగుప్తులు, లోకం, పాపం. ఈ మాట అర్థం చేసుకోండి. అంజూరపు చెట్టు అంట ఒంటరిగా ఉందంట. ఈ ఒంటరిగా ఉన్న చెట్టుని దేవుడు దర్శించాడు. చాలాసార్లు పిల్లరా, మనం ఒంటరిగా ఉన్నప్పుడు నా ఒబ్బంటికి రాగిరువాగా దేవుడు నమ్మను దర్శిస్తారు. ఒంటరిగా ఉండడం చాలా మంచిది తెలుసా దేవునికి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు దర్శిస్తాడు. అయితే మనకు ఒంటరిగా ఉండేకి ఇష్టం ఉండదు. మనం ఒంటరిగా ఉండేకి ఇష్టపడడం చాలామంది తెలుసా. ఒంటరిగా దేవుని దగ్గర గోజాడాలి. అబ్రహాము దేవుడితో ఒక్కడే గోజాడాడు, యోసేపు ఒక్కడే గోజాడాడు, దావీదు ఒక్కడే, పేతురు ఒక్కడే, పౌలు ఒక్కడే. వాళ్ళు చూడండి, ఒక్కొక్కరే దేవునితో గోజాడారు. దేవుడితో వారు యుద్ధం చేశారని ఉంది బైబిల్లో. యాకోబు దేవుడితో పోరాడి గెలిచాను. చూడండి, దేవుడితో పోరాడి గెలిచాడు దావీదు. అది ఇక్కడ ఉన్నది రివర్స్. ఇది ఒంటరిగా ఉంది. ఈ యొక్క మట్టల ఆదివారం రోజున అన్ని మట్టలతో కలవకుండా, అన్ని కొమ్మలతో కలవకుండా అది ఒకటే ఉండదు అనుకుంటుంది కదా. నేను బాగున్నాను, అవన్నీ నరకబడ్డాయి, అవన్నీ కిందేసాయి. గాడిద తొక్కుతా ఉంది. గాడిద ఎవరు తొక్కుతున్నారట? గాడిద మీద ఎవరున్నారు తెలుసా? దేవుని గాడిద మీద ఏసై ఉన్నాడు. అది మర్చిపోయింది ఈ చెట్టు. అది ఏసైని చూడట్లేదు, గాడిద చూస్తూ ఉంది. చాలాసార్లు మనం అట్లా ఏసైని చూడము, వేరే మనుషుల్లో గాడిదలు చూస్తాం. గాడిదకి విలువ, గాడిద మీద ఉన్న యేసుకు విలువ. ఈ గాడిద మర్చిపోలే నా మీద యేసు ప్రభు ఉన్నాడని. ఈ గాడిద యేసుని మోసుకొని పోయిన గాడిద. ఈ కత్తే యేసువను ఒత్తంత కత్తే. ఈ కత్తే యేసువిన నామವನ್ನು ఘనಪಡಿಸಿದ కత్తే. అది ಈ ಅಂಜೂರದ ಮರ ಒಂದಾಗಿ ಒಬ್ಬಂಟಿಗಾಗಿ
ಆದರೆ ದೇವರು ಬಂದಿದ್ದಾರೆ, ಏಸಪ್ಪ ಬಂದಾರೆ, ಅದನ್ನು ನೋಡುತ್ತಿರುವಾಗ ಅದರಲ್ಲಿ ಫಲಗಳೇ ಕಂಡಿಲ್ಲ. ಇದಾದ ಮೇಲೆ ಒಂದು ವಚನ ಇರ್ತದೆ, ಅದೇನು ಗೊತ್ತಾ? ಖರ್ಜೂರದ ಬಳಿಗಳಾದ ಮೇಲೆ ನೆಕ್ಸ್ಟ್ ಬರುವ ಹಬ್ಬ ಏನು ಹೇಳ್ರಿ? ನೆಕ್ಸ್ಟ್ ಬರುವ ಹಬ್ಬ ಪಸ್ಕಾ. నెక్స్ట్ బర హబ్బ ಏನು? పస్కా హబ్బ. పస్కా పండుగ ఆచరించుట. రేపు నెక్స్ట్ మన పండుగ పస్కా పండుగ. మనం గుడ్ ఫ్రైడే అంటున్నాము, యూదుల పండుగ పస్కా పండుగ. పస్కా పండుగ రోజున, బలి అర్పించే రోజున ఈ అంజూరపు చెట్టు ఒంటరిగుంటే అది దీవించబడదు, ఆశ్రయించబడదు. ఈ పస్కా చెట్టుని, ఈ పస్కా పండుగకు బలియాగముగా యేసు ప్రభువారు అర్పించబడటకు వచ్చుచున్నారు. ఇప్పుడు చూడండి, ఈ యొక్క అంజూరపు చెట్టు యేసు ప్రభు దగ్గరికి రాకుండా అది దూరంగా ఉంది. అది యేసు ప్రభువే దాని దగ్గరికి వచ్చాడు, దాన్ని చూస్తున్నాడు, ఏమైనా దొరుకునా అని ఆశిస్తూ ఉన్నాడు. అయితే బైబిల్ ఏం రాబడి చెప్పండి? అది పచ్చగుంది కానీ ఏం లేవంట? ఫలములు లేవు, ఫలాలు లేవు. ఫలింపని ప్రతి చెట్టుని, ప్రతి తీగను ఆయన నరికి అగ్ని గంధకములు వేస్తాడని బైబిల్ రాయబడింది. ప్రతి చెట్టు నరకబడి అగ్ని గంధకములు వేయబడుతుందంట. మరి ఈ రోజున నీ ఒంటరితనం దేవునికి దగ్గరగా చేస్తుందా, దేవుణ్ణి దూరంగా చేస్తుందా? నీ ఒంటరితనం దేవుని దగ్గరకు నిన్ను రాణిస్తుందా, లేక దూరం చేస్తుందా? ఈ అంజూరు చెట్టుకున్నటువంటి కొన్ని గుణాలు చూసుకుందాం తొందరగా. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం. మొదలనే అరసరు 4నే అధ్యాయ 25వ వచనం. ప్రతి మనిషి అంజూరపు చెట్టు నీడన క్షేమంగా, నిర్భయముగా. ఈ అంజూరపు చెట్టు దేనికి గుర్తు అంటే మనుషుడికి సమాధానం ఇచ్చేదానికి గుర్తు, నెమ్మదినిస్తుంది. తెలుగు చదవక ఒకసారి మరొకసారి తెలుగులో చూడండి, ఈ చెట్టు కిందికి వచ్చేవారు నిర్భయముగా ఉంటారు. ఆ చెట్టు ఎవరిని హాని చేయదు. ఈ అంజూరపు చెట్టు అందరికీ మేలు చేస్తుంది. మీకు ఇప్పుడు తెలుసా, ఇజ్రాయేలు దేశము ప్రపంచంలో ఉన్న అందరికీ మేలు చేస్తూనే ఉంది. ఒకప్పుడు అది ఒంటరిది, శపించబడ్డది, ద్వేషించబడ్డది. అందరూ దాన్ని ఏమంటారు, ఇజ్రాయెల్ నుంచి పారదోలారు. వారు ఐగుప్తుకి వెళ్ళారు బానిసలుగా. తర్వాత వారు మన నెబుకద్నెజర్ పట్టణానికి వెళ్ళిపోయారు. అనేకమైనటువంటి దేశాలు వారిని ఓడించి, వారిని ఒంటరి వారిని చేసి, శపించి, వారిని మొద్దు చేసి పెట్టారు. ఇంకేది పనికిరాదులే అనుకున్నారు. ఆ చెట్టు ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చిగురించింది, పెద్దదయ్యింది. ఆ చెట్టు నీడలో అనేకులు వచ్చి భద్రంగా, ఇప్పుడు ప్రతి ఒక్కరు కదా, ఇజ్రాయేలు మాకు చాలా మేలు చేస్తుందయ్యా. ఐగుప్తు ఒకటి, మరి ఇటువైపున ఏమంటారు, ఈ అరబ్ దేశాల వాళ్ళందరూ నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఇస్రాయేల్ శత్రులు. వాళ్ళందరూ అరబ్బులు ఇస్రాయేల్ శత్రులు. ఇప్పుడు వాళ్ళు అన్నారు, మాకు ఈ అంజూరపు చెట్టు నుంచి మాకేమి ఇప్పుడు భద్రత, మాకు మేలు. మరి అలాగే మీకా గ్రంథం 4:4 చూసారా? ఈ అంజూరపు చెట్టు ఇంకొకటి దేవుని రాజ్యానికి సూచన, దేవుని రాజ్యానికి గుర్తు.
అంజురపు చెట్టు కిందకి వస్తే ఏముండదంట? భయం ఉండదంట. ప్రతివాడును భయం లేకుండా, మనసు వచ్చినము ఎవ్వరి భయం లేదు. చూడండి, ఇప్పుడు అసలు యేసు ప్రభుని నమ్ముకున్న మనకి ఎవ్వరి భయం ఉండదు. ఎవరికి మనం భయపడవలసిన అవసరం లేదంటే లేదు. ఎందుకు? ఆయన మనకు తోడై ఉన్నాడు, ఆయన మనం నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి ధైర్యాన్ని కలుగచేస్తే దేవుని వాక్కుగా ఉన్నటువంటి ఈ అంజురపు చెట్టు ఈ కొత్త నిబంధన ఏమైపోయిందంట? ఒంటరిగా నిలబడిపోయింది. నేను నా ఇష్టం అనుకుంది అది. తర్వాత హోషేయ గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనం. చూసారా? ఈ అంజూరపు చెట్టు దేవుని సన్నిధికి నడిపించినటువంటి ఈ ప్రజలు మరలా దూరంగా వెళ్ళిపోయి అన్య జనులతో సహవాసం చేస్తున్నారంట. తర్వాత గలతీ రాసిన పత్రికలో దేవుడు మన జీవితంలో ఫలాలు ఆశిస్తున్నాడు. ఆ ఫలాల్లో మంచి ఫలాలను దేవుడు ఎప్పుడు కోరుతాడు. ఆత్మఫలములు ఏమనగా అనుంటుంది అక్కడ 5వ అధ్యాయం, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనములు. ఇవన్నీ ఈ అంజురపు చెట్టు యొక్క గుణలక్షణాలు. దానికి వ్యతిరేకమైన చెట్టు ఏది లేదంటున్నాడు దేవుడే. మరి తర్వాత మార్కు సువార్త 13వ అధ్యాయం 28-29 వచనాలు చదువుకుందాం తొందరగా. అంజురపు చెట్టు ఉపమానము నేర్చుకొనుడి, దాని కొమ్మలు మృదువుగా, మరి ఆకులు. 21వ అధ్యాయం మత్తయి సువార్త అది ఏమైంది? అది ఎండిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుందంట? లేతదై చిగురిస్తుంది. ఇప్పుడు ఏమనుకోవాలంటే మనము వసంతకాలం అంటే మంచిగా చెడ్డదా మనం తెలుసుకోవాలి. అది చిగురుస్తున్నప్పుడు మనకు మంచిది అవుతుంది. ఈ యొక్క మట్టల ఆదివారం రోజున దేవుడు మనకు మంచి చేయుటకే కట్టవేయబడిన గాడిదలను విప్పుడే అన్నాడు. అంటే ఆ గాడిదలకు ఏం కావాలి? ఇప్పుడు స్వేచ్ఛత. ఏం కావాలి? విడుదల. ఇవి కావాలంటే అవి దేవుని దగ్గర రావాలి. ఒంటరిగా ఉంటే అవి అస్సలు ఏమంటారు? దీవించబడరు, ఆస్వాదించబడవు అవి. ఇప్పుడు అందుకే అన్నాడు, చదువు. అంజూరపు చెట్టును చూచి ఉపమానము నేర్చుకొనుడి. ఆ రోజు అంజూరపు చెట్టు శపించబడినప్పుడు మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏమంటే, ఒంటరిగుండి దేవునికి దూరంగా ఉంటే మనం ఏమవలేము? దీవించబడలేమని నేర్చుకున్నారు ఆ రోజున. ఎప్పుడు? ఆ యొక్క మట్టలాదు. అది ఈ రోజున ఇప్పటి ప్రజెంట్ ఏమంటారు, ఈ పరిస్థితులు బట్టి ఏమంటారు తెలుసా ఆయన? దాన్ని చూసి మీరు పాఠం నేర్చుకోండి. ఇప్పుడు చిగురుస్తూ ఉంది, అది బాగా విస్తరిస్తుంది. నా రాకడకు ఏం చూపిస్తుందంట? సూచన. ఇప్పుడు ఇజ్రాయేలు, ఆ అంజూరపు చెట్టు ఇజ్రాయేలు, అది ఏమైంది? ఇప్పుడు చిగురించింది, అది బాగా పెద్దదైంది. అందరూ దాని నీడలో వచ్చి నివసించుటకు సిద్ధంగా ఉన్నారు. అయితే దానికి ముందంట యేసు ప్రభు రాబోతున్నాడంట. అందుకంటే ఇక్కడ ఇది నా రాకడకు సూచనని, ఇవన్నీ జరుగు వరకు ఇక్కడున్న తరము మన తరంలో దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు. ఈ మట్టల ఆదివారమున దేవుడు చెప్పిన మాట తెలుసా? మీరు అంజూరపు చెట్టు వలె ఒంటరిగా ఉండకుండా, ఒకవేళ ఒంటరిగా ఉండి పచ్చిగున్నామని అనుకుంటే కూడా మీరు ఎండిపోతారు, మీరు శపించబడతారు. మరలా ఏం చేయాలంట? చిగురించాలి. ఆ యొక్క అంజూరపు చెట్టు లక్షణం ఏం తెలుసా? అది ఎండిపోయాను కదా అని బాధపడకుండా అది మరలా నేను చిగురిస్తాను. దేవుని వాక్యం నా మీద రాగానే, దేవుని వాక్యం నా మీద పడగానే నేను మరలా చిగురిస్తాను. ఎందుకు తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త ఏమని చెప్పడా?
ఇప్పుడు ఆ అంజూరపు చెట్టుని మరలా చూడండి, మరలా ఆయన చూస్తున్నాడు. చూసినప్పుడు ఆ కనుదృష్టి దాని మీద ఆయన కనుదృష్టి దాని మీద పడగానే అదేమైంది, ఇప్పుడు చిగురించడం ప్రారంభించింది. అది చిగురించడమే కాదు, అది అనేకులకు నీడనిస్తుంది. దాని కింద వచ్చిన వారికి ఏ భయము లేకుండా భద్రతనిస్తుంది. కారణం ఏం తెలుసా? యెహోవా కనుదృష్టి ఆ యొక్క అంజూరపు చెట్టు మీద ఉంది. యెహోవా కనుదృష్టి ఆ అంజూరపు చెట్టుని ఆకర్షించింది. ఒకప్పుడు అదే యెహోవా దేవుడు లేక యేసు ప్రభు అది ఫలించలేదని దాన్ని శపించాడు. ఇప్పుడు మరలా అదేమైంది, ఇప్పుడు యెష్షీ మొద్దు అంటే యెష్షీ అనగా దావీదు వాళ్ళ నాయన, ఆయన మొద్దు అదేమైంది, ఇప్పుడు అది చిగురిస్తూ ఉంది. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు మీరేమని తెలుసుకోవాలంట? వసంతకాలం అని తెలుసుకోనండి. ఇది రాకడకు సూచన తెలుసుకోండి. ఈ టైంలో మిమ్మల్ని అనేకులు బాధపరుస్తారు, దుఃఖపెడతారు, ఏమంటారు, ఏడిపిస్తారు. అయితే ఒకటి మాత్రం బాగా అర్థం చేసుకోండి, మీ దుఃఖములు తీరిపోవును, మరలా మీకు సంతోషం, మరలా మీకు సంతోషం. అదే చెప్తున్నాడు ఇక్కడ యోహాను సువార్తలో కదా, మీ దుఃఖము సంతోషమగును, ఎవడును చూడండి, మీ సంతోషము ఎవడు తీసుకుపోలేడు, చేత కాదు.